సముద్రాలు ఎప్పుడూ నీటితో నిండుగా ఉంటాయి. అయినా సరే నదులన్నీ ఆ సముద్రం వైపే ప్రవహిస్తుంది. నదులు ఎప్పుడూ ఎడారుల వైపు ప్రవహించదు, సముద్రం వైపే ప్రవహిస్తుంది. అవునా కాదా? మీ ఇంటికి పై పదవులు గలవారు గాని లేదా ధనవంతులు గాని మీకు ఏదైనా ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తే మీరు వారికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు కదా. అలానే ఒక పేదవాడు గాని మీకు ఇన్వైట్ చేస్తే మీరు వారికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? చాలా తక్కువ వాల్యూ గల గిఫ్ట్ ఇస్తారు. అవునా కాదా? ఎవరి వద్ద అయితే ఆల్రెడీ ఎక్కువగా ఉందో వారికి మీరు భారీగా ఇస్తారు. ఎవరి వద్ద అయితే ఏమీ లేదో వారికి మీరు తక్కువ వాల్యూ గలది ఇస్తారు. అవునా కదా? దీని నుండి ఏం అర్థమవుతుంది? మీ మనస్సు గాని సముద్రం లాగా నిండుగా ఉంటే, పుష్కలంగా ఉంటే, నా దగ్గర అన్ని ఉన్నాయి, భగవంతుడు నాకు కావలసినవన్నీ ఇచ్చున్నాడు, నాకు ఎలాంటి లోటు లేదు అనే భావన ఉంటే, మీ మనస్సు పరిపూర్ణంగా ఉంటే, మీకు కావలసిన స్కిల్స్ గాని, సుఖాలు గాని, కంఫర్ట్స్ గాని, ధనము గాని ప్రతిదీ మీ వైపుకు పరుగులు వేస్తుంది. ఇది నేచర్ ఒక సీక్రెట్.